దేశ చరిత్రలో తొలిసారిగా లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ పదవి కోసం ఎన్డీఏ నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కె సురేష్ పోటీ పడుతున్నారు. ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఎంపీలంతా తప్పకుండా 11 గంటల నుంచి లోక్సభ సమావేశం ముగిసే వరకు సభలోనే అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి. స్పీకర్ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో లోక్సభలోని అధికార ప్రతిపక్షాల బలాబలాలపై చర్చ జరుగుతోంది. 543 మంది సభ్యులలో ప్రస్తుతం 542 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో ఎన్డీఏకి 297 మంది ఎంపీల బలం ఉండగా ఇండియా బ్లాక్ పార్టీలకు 233 మంది ఎంపీల బలం ఉంది. రెండు కూటముల్లో ఏ కూటమికి చెందిన వారు 12 మంది ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, దేశ లోక్సభ స్పీకర్ ఎన్నిక అనేది అత్యంత కీలకమైన పదవి. దీనికోసం ప్రతి 5 ఏళ్లకోసారి అధికారం ప్రతిపక్ష నేతల మధ్య పోటీ ఉంటుంది. ఈ క్రమంలోనే నేడు స్పీకర్ ఎన్నిక సంబంధించి నిన్న ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన తర్వాత స్పీకర్ గా గత 5 ఏళ్లు ఎవరైతే స్పీకర్ గా నిర్వహించారో వారికే మళ్ళీ ఓం బిర్లాకే స్పీకర్ పదవిని ఇవ్వాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి భావించింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇటు ఓం బిర్లాతోటే నామినేషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో విపక్షాలైనా ఇటు ఇండియా కూటమికి సంబంధించి రాహుల్ గాంధీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలను కూడా కలిసిన నేపథ్యంలో వారు మాకు ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పట్టుబట్టారు. డిప్యూటీ స్పీకర్ పదవి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి ఇష్టం లేక ఎన్డీఏ కూటమి సైతం వారికి ఒకే చెప్పలేకపోవడంతో ఇటు ఇండియా కూటమి సైతం మేము కూడా స్పీకర్ నిలబెడతాం, మీరు డిప్యూటీ స్పీకర్ అడిగితే ఇవ్వట్లేదని చెప్పేసి వారు ఇండియా కూటమి కూడా స్పీకర్ ను పోటీలోకి దించింది. 7 సార్లు గెలిచిన కె సురేష్ ను డిప్యూటీ స్పీకర్ గా నామినేషన్ దాఖలు చేపించింది. ఇండియా కూటమి తరఫున నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవమయ్యే స్పీకర్ ఎన్నిక కాస్త ఇవాళ ఓటింగ్ కార్డుకి దారి చేసింది. గత 50 ఏళ్లలో ఇది తొలిసారి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. స్పీకర్ ఎన్నికకు గత 50 ఏళ్లలో ఎన్నడూ కూడా ఓటింగ్ జరగలేదు, ఎప్పుడు కూడా ఏకగ్రీవం అయ్యేది. ఆ డిప్యూటీ స్పీకర్ అనేది ఆనవాయితీగా ప్రతిపక్షాలకు ఇచ్చేది. కానీ డిప్యూటీ స్పీకర్ ఇవ్వకపోవడంతో ఇండియా కూటమి సైతం స్పీకర్ ను బరిలోకి దించింది. స్పీకర్ ఎన్నిక అనివార్యమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు ఓం బిర్లాకు సంబంధించి అటు సురేష్ ఇద్దరు కూడా నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ 11 గంటలకు ప్రొటెస్ట్ స్పీకర్ సభలో ఓటింగ్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మరోసారి ఓం బిర్లా అభ్యర్థి నిలబెట్టిన ఎన్డీఏ కూటమి కె సురేష్ బరిలోకి దించిన ఎన్డీఏ కూటమి ఇద్దరు కూడా వారి సభ్యులు అంతా కూడా ఓటింగ్ లో పాల్గొంటారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక కోసం ఇప్పటికే 2 ఎంపీలను చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల చాలా సాధారణ మేరతో జరుగుతుంది. అయితే లోక్సభ ఎన్నికల సగానికి పైగా ఉన్న అభ్యర్థి లోక్సభ స్పీకర్ అవుతారు. అంటే ఎవరికి 50% పైబడి ఓట్లు వస్తాయో వారికి లోక్సభ స్పీకర్ అవుతారు. మొత్తం లోక్సభలో 542 సీట్లు ఉండగా ఎన్డీఏకు 293 సీట్లు ఉన్నాయి. విపక్షాల సంఖ్యాబలం లేదు కాబట్టి డిప్యూటీ స్పీకర్ పదవి ఎన్డీఏకి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఓం బిర్లా స్పీకర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోసారి బిర్లా చేస్తే రెండోసారి స్పీకర్ అయిన తొలి బీజేపీ నేత కూడా ఓం బిర్లా అవుతారని చెప్పేసి కూడా ఇప్పటికీ చెప్తున్నారు. ఇప్పటికీ బలాలు చూసుకున్నట్టయితే బీజేపీకి 240 మంది ఎంపీలు ఉన్నారు. కాగా ఎన్డీఏ మొత్తం 293 ఎంపీలు ఉన్నారు. టీడీపీ నుంచి 16 ఎన్డీఏ కూటమికి మద్దతు వస్తున్నారు. జేడీయూ నుంచి కూడా 12 మంది ఎంపీలు ఉన్నారు. ఇండియా కూటమికి కేవలం 235 మంది మాత్రమే ఎంపీలు ఉండగా వారిలో కాంగ్రెస్ కి సంబంధించిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కు 98 మంది ఉన్నారు. ఇతరులు 14 ఉన్నారు. లోక్సభలో టీఎంసీకి 29 మంది ఎంపీలు ఉన్నారు. వీరు ఎవరికి ఓటేస్తారనేది ఇప్పటికీ కూడా స్పష్టత లేదు. వీరు ఎవరికి ఓటేస్తే వారికి కొంత కీలకంగా ఉంది. టీఎంసీ ఎంపీల సంఖ్య 29 ఉండడంతో వీరు ఒక కీలకమైన ఘట్టంగా మారనుంది. ఈ టీఎంసీ కావచ్చు, ఇతర న్యూట్రల్ ఉన్న పార్టీ ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఎవరికి మద్దతు ఇస్తారు అనేది కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. గతంలో ఇండియా కూటమిలో లేరు మమతా బెనర్జీ, ఇటు ఎన్డీఏ కూటమిలో లేరు కనుక ఎవరికి మద్దతు ఇస్తారనేది కొంత ఆసక్తిగా చర్చ జరుగుతుంది. ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి 11 గంటలకే ఎన్నిక స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే ఈ 3 లైన్ విప్పు బీజేపీ ఎన్డీఏ కూటమి అంతా కూడా 3 లైన్ విప్పు జారీ చేసింది. ఇటు కాంగ్రెస్ కూడా విప్పు జారీ చేసింది. ఇండియా కూటమికి సంబంధించిన నేతలంతా కూడా ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ డెమోక్రసీని చీల్చేస్తున్నారు ఎన్డీఏ కూటమి అని చెప్పేసి కూడా ఎప్పటి నుంచి పట్టుబడుతున్నారు. నిన్న ఒక కాన్స్టిట్యూషన్ బుక్ తోటే నిన్న వాళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ స్పీకర్ ఖచ్చితంగా పదవిని ఇండియా కూటమికి ఇవ్వాలని చెప్పి పట్టుబట్టిన నేపథ్యంలోనే
స్పీకర్ ఎన్నిక ఇవాళ అనివార్యమైంది. పోటాపోటీతో ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు. దళితుడైన సురేష్ను మేము గెలిపించుకుంటామని చెప్పేసి కూడా ఎన్డీఏ కూటమి చెప్తుంది. కానీ మెజార్టీ పరిస్థితి మాత్రం ఎన్డీఏ కూటమికే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అనిపిస్తుంది. ఓం బిర్లా రెండవసారి స్పీకర్ అయ్యేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.